హాయ్, ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చిందంటే అందరింట్లోనూ హడావిడి మొదలవుతుంది కదా. అదేనండి పచ్చళ్ళ హడావిడి. అందుకే నేను మా అమ్మమ్మతో ఆవకాయ పచ్చడి పెట్టించుకున్నానండి. అమ్మమ్మ అయితే అన్ని కొలతలు వేసి పక్కాగా చాలా టేస్టీగా ఈ ఆవకాయ పెడుతుందండి. అయితే ఈ రెసిపీని మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియోలో మీకు అమ్మమ్మ పెట్టే ఆవకాయ పచ్చడిని చూపిస్తానండి. మా పిన్ని వాళ్ళ చెట్టుకి మామిడికాయలు కాసినవి, ఆవకాయ పెట్టుకో అమ్మా అని మా పిన్ని నాకు మామిడికాయలు పంపించింది. ఒక బకెట్లోకి ఫుల్గా వాటర్ తీసుకుని పిన్ని పంపించిన మామిడికాయలన్నీ ఈ వాటర్లో వేసేసానండి. వాటర్లో వేసేసాక మామిడికాయలు నీట్గా కడిగేసుకుని అమ్మతో ఇలాగా ఆవకాయ ముక్కలు కోయిస్తున్నాను. ఆవకాయ కత్తిపెట్టి ఇచ్చి ముక్కలు కోయమ్మా అంటే మా అమ్మ చూసారా చాలా కష్టపడుతుంది. ఆవకాయ కాయకి ఇలా టెంక్ బాగా ముదిరితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందని అప్పుడు అమ్మ చెప్పింది. చాలా కష్టపడుతున్నావమ్మా, అయ్యో బయటకు ఇచ్చవలసింది అంటే, లేదమ్మా ఇలా టెంక్ గట్టిగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. చూసారా కాయ లోపల ఇలా కాస్త పుచ్చు పట్టినట్టు కూడా ఉంటుందండి ఆవకాయ కాయకి. అన్ని మామిడికాయలు ఆవకాయ పెట్టుకోవచ్చు, కానీ ఇలా టెంక ముదిరిన మామిడికాయలు పెట్టుకుంటేనే ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవకాయ పెట్టడంలో పెద్ద కష్టమైన పని ఏది అంటే ఇలా మామిడికాయ కట్ చేయడమేనండి. ఇప్పుడు మార్కెట్లో కూడా ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇలా 4 ముక్కలుగా కట్ చేసాక దానిలో ఉన్న ఇలా పప్పును తీసేసి దానిలో పైన ఒక పొర ఉంటుందండి, దాన్ని ఇలా స్పూన్తో గోకేసి ముక్కని క్లాత్తో చాలా నీట్గా తుడుస్తుంది. చూసారా అమ్మమ్మ? అందుకే చెప్పాను పెద్దవాళ్ళు పెట్టే ఆవకాయ పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుందని. అందుకే నేను వీళ్ళతో ఆవకాయ పచ్చడి పెట్టిస్తున్నాను. ఆవకాయ పచ్చడిలోకి కల్లుప్పు వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఆవాల్ని కల్లుప్పుని ఇలా ఎండలో పెట్టేసుకున్నాను. ఇవి బాగా వెండిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా ఆవకాయ సైజులో ముక్కలన్నిటినీ కట్ చేసేసుకున్నాక వీటిని కొలతలతో అమ్మమ్మ ఆవకాయ ఏ కొలతలతో పెడుతుందో మీకు చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెకి ఇలా పై వరకు ఆవకాయ ముక్కల్ని తీసుకుందండి. ఈ గిన్నెతో మొత్తం ముక్కలన్నీ 4 గిన్నెలు అయినాయండి. ఈ 4 గిన్నెల ముక్కల్ని కలుపుకోవడానికి వీలుండేలా ఒక పెద్ద దాకలో యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఈ ఆవకాయ ముక్కల్లోకి నూనె యాడ్ చేస్తుందండి. నేను వేరుశనగ నూనెతో ఈ ఆవకాయ పచ్చడి పెడుతున్నాను, మీరు గానుగ నూనెతో అయినా పెట్టుకోవచ్చు. ఇలా ముక్కల్లోకి ముందుగా నూనె యాడ్ చేయడం వల్ల ముక్కలు మెత్తపడకుండా ఉంటాయండి. కొద్దిగా నూనె యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఎండలో పెట్టుకున్న ఆవాల్ని ఇలా పొడి చేసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలిచామో అదే గిన్నెతో గిన్నెడు ఆవపిండిని యాడ్ చేసుకుంటుందండి. అదే గిన్నెతో ఒక గిన్నెడు కారాన్ని యాడ్ చేసుకుంది. కల్లుప్పుని మెత్తగా పొడి చేసుకుని ఓ 1/2 కప్పు సాల్ట్ని తీసుకుని యాడ్ చేసుకుందండి. ఈ కల్లుప్పుతో చేసుకున్న సాల్ట్తో పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. అలాగే ఒక గుప్పెడు మెంతుల్ని, ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకుందండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని వీటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. వీటిలో ఉండలు లేకుండా ఉప్పు, సాల్ట్, ఆవపిండి మొత్తం అన్ని బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆవకాయ ముక్కలకి మనకి ఈక్వల్గా ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ పడతాయండి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ వేసుకుంచుకున్నాం కదా ఆవకాయ ముక్కల్ని, ఈ పొడినంతా ఈ ఆవకాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ పొడులన్నీ రెడీమేడ్ మిక్సీల్లో మనకి బయట మార్కెట్లో అమ్మేస్తున్నారండి. బట్ మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరు, అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఈ ముక్కల్లోకి ఈ పొడులన్నీ యాడ్ చేసుకున్నాక ముక్కలకి బాగా పట్టే వరకు పైనుంచి లాస్ట్ వరకు కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ముక్కలకి ఈ ఆయిల్ ఉప్పు, కారం పట్టే వరకు బాగా కలిపేసుకోండి. ఆయిల్ని మరీ ఎక్కువేయకుండా ఇలా తడి పొడిగా కలిసే వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ కొలతలతో ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే మనకి గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ముక్కలకి ఉప్పు, కారం అన్నీ పట్టే వరకు ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కొలతలతో తడేమీ లేకుండా ఆవకాయ పెట్టుకున్నామంటే 1 ఇయర్ పాటు హ్యాపీగా ఆవకాయ పచ్చడిని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. వేడివేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర జాడీ లేదని అమ్మమ్మ నెక్స్ట్ టైం జాడీ కొనుక్కో అమ్మా అని చెప్పింది.
ఈ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో పెడుతుంది. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా కలిపి ఉంచుకున్న ముక్కలన్నిటినీ ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి యాడ్ చేసేస్తుందండి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ మనం పచ్చడిని నిల్వ ఉంచుకోవచ్చండి. స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే డబ్బాలకి పులుపు పట్టేసి డబ్బాలు పాడైపోయి తినేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిలో ఆవకాయ పచ్చడిని పెట్టుకోవచ్చండి. మొత్తం ఈ ఆవకాయనంతా కలిపేసుకుని ఈ ముక్కలన్నిటినీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆవకాయ మొత్తాన్ని ఈ డబ్బాల్లో స్టోర్ చేసేస్తుందండి. ఏదేమైనా పెద్దవాళ్ళు పెట్టే ఆవకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు కాదు కానీ వర్షాకాలంలో ఒక ముక్క నంచుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నామంటే అబ్బా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు డబ్బాలోకి ఆవకాయ పచ్చడి మొత్తం తీసేసిన తర్వాత దీనిలో కొద్దిగా అన్నం వేసి ముద్దలు పెట్టింది. ఆహా, పిల్లలు నేను చాలా ఇష్టంగా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసి ఈ ఆవకాయ ముద్దల్ని ఎంజాయ్ చేస్తూ బాగా తినేసామండి. ఒక 2 days అయిన తర్వాత ఈ ఆవకాయను మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే మాత్రం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు కనుక కాస్త తక్కువైనా సరే ఆవకాయ పచ్చడి పైన బూచొచ్చేసి మొత్తం చెడిపోతుందండి. అలా కాకుండా ఉండాలంటే టేస్ట్ చేసి కరెక్ట్ కొలతలతో ఉప్పుని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆవకాయ పచ్చడిలో కాస్త ఆయిల్ ఎక్కువ ఉండేలాగా ఉంచుకుని స్టోర్ చేసుకోండి. ఆయిల్ని మనం పులుసుల్లోనూ అట్లలో కూడా కొద్దిగా అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆయిల్ ఎక్కువ లేకపోయినా సరే ఆవకాయ పచ్చడి చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలా పెట్టుకున్న ఆవకాయ పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 6 months పాటు అప్పుడే పెట్టిన ఆవకాయ పచ్చడిలాగా టేస్ట్ని ఎంజాయ్ చేసేయచ్చండి. ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఈ సమ్మర్లో మీరు కూడా మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకుని ఎంజాయ్ చేసేయండి. నా వీడియో మీకు నచ్చిందా? చిన్న లైక్ చేసుకుని నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.